అవుతున్నారు. చింతలపూడిలో టీడీపీ ఎమ్మెల్యే రోషన్ తీరుపైన జనసేన ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య మండిపడ్డాడు. నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల్లో మొత్తం కూడా ఎమ్మెల్యే రోషన్ జనసేనకి మొండి చేయి చూపిస్తున్నారని చెప్పి ధ్వజమెత్తారు. లోకల్ జనసేన వాట్సాప్ గ్రూపుల్లో ఆవేదన వెల్లగక్కారు ఈశ్వరయ్య. చింతలపూడిలో మొత్తం 20 సొసైటీ సీట్లలో జనసేనకు 5 సీట్లే, అందులోంచి కూడా 2 సీట్లు టీడీపీ నేతలు లాగేసుకున్నారని చెప్పి ఆరోపణ వ్యక్తం చేశారు. ఇక మిగతా 3 సీట్లలో ఒకదాని తర్వాత రోషన్ తాలూకా వ్యక్తి పేరుందని చెప్పి మేకా అన్నారు. ఇక సీట్లన్నీ గద్దల్లా తన్నుకుపోతోంది, జనసేన పరిస్థితి ఏంటి అని ఆయన క్వశ్చన్ చేశారు. ఇక ఎప్పటికైనా అధిష్టానం దృష్టి పెట్టాలన్నారు మేకా ఈశ్వరయ్య. ఈశ్వరయ్య వ్యాఖ్యలతో రోషన్ తీరుపైన చింతలపూడి జనసేన నాయకులు గుర్రుగా ఉన్నారు. మనం చూస్తున్నాం ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఏ రకంగా ఆయన పోస్ట్ చేశారు, ఏ రకమైన మెసేజ్ పెట్టారనేది. మనం ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్లో కనిపించే వ్యక్తే మేకా ఈశ్వరయ్య, జనసేన ఇన్ఛార్జ్. చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వెల్లగొక్కారు ఆయన. ఆగ్రహంతో రగిలిపోయారు. తమకు ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఎమ్మెల్యే రోషన్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఒకసారి మేకా ఈశ్వరయ్య మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మార్కెట్ ట్యాక్స్ నేను మీకే ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు ముత్తారెడ్డి గారు మనందరూ కూడా ఆ సమావేశంలో హామీ ఇవ్వడం జరిగింది. అదే కాదు, మిగతా ఎస్ఏ వేసుకోవాలన్నా, సిఐ వేసుకోవాలన్నా, ఎంఆర్ఓ, ఎండిఓ ఇట్లా ఏ పోస్ట్ వేసుకోవాలన్నా మీకు మాకు ఆమోదయోగ్యమైనటువంటి పోలీస్ సిబ్బంది వేసుకుందాం. అటు మీ పార్టీకి మేలు జరిగింది, మా పార్టీకి మేలు జరుగుతుంది, దీన్ని తూచా తప్పకుండా పాటించదామని చెప్పి ఆ రోజు ఆ మీటింగ్ లో వారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఆలోచించినట్లయితే జంగారెడ్డిపురం కానీ, కడిగలపూడి కానీ, లక్కవరం కానీ, చింతలపూడి, లింగపాలెం ఈ 5 పోలీస్ స్టేషన్ చేస్తున్నాయి. మనకు సంబంధం లేకుండా, మనకు తెలియకుండా వారు ఈ సబ్ ఇన్స్పెక్టర్స్ ని ఇక్కడ నియమించుకోవడం జరిగింది. అదే కాదు, తహసీల్దార్ జంగారెడ్డిగూడెం తహసీల్దార్ గారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ తహసీల్దార్ గారు పనిచేస్తారు. ఇవాళ మనం గమనించినట్లయితే మనకు తెలియకుండా ఆ తహసీల్దార్ని ఇక్కడే ఉంచడం జరిగింది. రైట్, ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. అయితే కూటమి ఉన్నటువంటి 3 పార్టీలకి ఇప్పటికే అటు చంద్రబాబు కానివ్వండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ తరఫున కూడా ఒక చర్చలు జరిగాయి. ఎవరి వాటా ఎలా ఉండాలి, ఎంతలా ఉండాలి, ఏంటనేది మొత్తం చర్చలు జరిగిన తర్వాత కొలిక్కి వచ్చారు. దానికి అనుగుణంగా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ జరిగేటువంటి పరిస్థితి అలా లేదు, ఇంకోలా ఉందని చెప్పి జనసేన నేతలు ఆగ్రహం వెలుగక్కుతున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి చింతలపూడిలో నామినేటెడ్ పదవులన్నీ కూడా కేవలం టీడీపీ దోచుకెళ్తుంది, గద్దల్లా తన్నుకెళ్తుంది, జనసేనకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పి మేకా ఈశ్వరయ్య వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టడమే కాకుండా బహిరంగం కూడా మాట్లాడుకొచ్చారు. మా ప్రతినిధి మణికుమార్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ మణికుమార్, ఏం జరిగింది అసలు? ప్రస్తుతానికి ఇక్కడ జనసేన ఏ రకంగా నష్టపోతోంది? ఈ విషయాన్ని అధిష్టానం వారు తీసుకువెళ్లారా? మనోజ్, ఆంధ్రప్రదేశ్లో అటు కూటమికి సంబంధించి అధినేతలు మాత్రం కూటమి అంతా బలంగా ఉందని చెప్తున్నప్పటికీ కూడా మొన్న కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇంకో 15 ఏళ్ల పాటు కూటమి కొనసాగుతుందంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవులకు సంబంధించి టీడీపీ జనసేన మధ్య హోరాహోరీ పోటీ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నామినేటెడ్ పదవుల్లో జనసేనకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు, జనసేన నేతల మాటను పట్టించుకోవట్లేదంటూ కూడా కొంతమంది జనసేన ఎమ్మెల్యేలే బహిర్గతంగా చెప్పిన పరిస్థితి. తాజాగా ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి జనసేన కూటమికి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో పూర్తిగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే సొంగ రోషన్ మాట మీద నడుస్తుంది. ఎక్కడ కూడా జనసేనకు ప్రాతినిధ్యం ఇవ్వట్లేదంటూ కూడా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించిన జనసేన ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆయన ఆవేదన అంతా కూడా వాట్సాప్లో టైప్ చేసి దానికి సంబంధించిన ఒక గ్రూప్లో, జనసేన గ్రూప్లో కూడా ఆయన పోస్ట్ చేసిన పరిస్థితి. మొత్తం చింతలపూడికి సంబంధించి మొత్తం 20 సొసైటీ స్థానాలు ఉన్న 20లో 5 స్థానాలను జనసేనకు కేటాయించారు. అయితే
ఈ 5 స్థానాల్లో కూడా 15 టీడీపీకు 5 జనసేనకు కేటాయిస్తే 5 కూడా 2 సీట్లను టీడీపీ ఎమ్మెల్యే సొంగ రోషన్ చెప్పిన వారికి ఇచ్చేసారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన 3 స్థానాల్లో మాత్రమే జనసేనకు ఇచ్చారు. ఆ 3 స్థానాల్లో కూడా ఒక సీటుకి సంబంధించి ఎమ్మెల్యే తాలూకా మనిషికి పేరు పెట్టి అది కూడా ఆ స్థానాన్ని కూడా వాళ్ళు తీసుకుని లాగేసుకున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. అంటే కేవలం 5 స్థానాలను మాత్రమే ఇచ్చి 5 కూడా 3 గద్దలు లాగేసుకుంటే ఇంకా జనసేన పరిస్థితి ఏంటి, జనసేనకు సంబంధించి నియోజకవర్గంలో పట్టు ఎక్కడ ఉంటుంది, జనసేన ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. పక్కన ఉన్న పోలవరం నియోజకవర్గంలో 24 సొసైటీ స్థానాలు ఉంటాయి. 24లో 14 జనసేనకి ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు మరి ఇట్లాంటి ఎలా చేస్తారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు. మొదటి నుంచి కూడా టీడీపీ ఎమ్మెల్యే సొంగ రోషన్ జనసేనకు ప్రాతినిధ్యం ఇవ్వట్లేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు. గతంలో కూడా ఆయన పలుసార్లు మాట్లాడారు. ఇక్కడ కూటమికి సంబంధించి పొత్తు ధర్మం ఎక్కడ కూడా పాటించట్లేదు, సొంగ రోషన్ ఒక నియంతలా మారి ఆయన మాట మీద మొత్తం అంతా కూడా జరిగేలా చేస్తున్నారు. ఎక్కడ కూడా జనసేన కనీసం పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ఎక్కడ కూడా ఆయన జనసేనకు ఆహ్వానం కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా ఆయన గతంలో కూడా మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు తాజాగా సొసైటీలకు సంబంధించి 20 సొసైటీలు ఉంటూ అందులో 5 సొసైటీలు జనసేనకి ఇచ్చినప్పుడు కూడా 3 గద్దల్లా ఎత్తుకుపోయారంటూ కూడా ఆయన ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ విషయానికి సంబంధించి పార్టీ అధిష్టానం నుంచి కానీ లేదంటే కూటమి నేతల నుంచి కానీ ఎక్కడ ఎటువంటి స్పందన రానప్పటికీ ఇప్పుడు ఆయన వేచి చూసి ఇప్పుడు ఈరోజు తాజాగా ఆయన బాధనంతా కూడా ఒక వాట్సాప్ గ్రూప్లో జనసేన నియోజకవర్గానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో ఆయన ఈ వ్యవహారం అంతా కూడా పెట్టిన పరిస్థితి. ఇప్పుడు కూటమి పొత్తులో భాగంగా 3 పార్టీలు ముందుకెళ్తున్నప్పుడు ఇప్పుడు ఈ నియోజకవర్గం ఎట్లాంటి పరిస్థితులు అంటే మేకా ఈశ్వరయ్య నేరుగా పబ్లిక్ గ్రూప్లో పెట్టినప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు. రైట్, ఇప్పటి వరకు అధిష్టానం దృష్టికి వెళ్ళిందా ఈ సమస్య? ఈశ్వరయ్య అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? అంటే వాస్తవానికి నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి జనసేన అధిష్టానం ఎక్కడ కూడా స్పందించలేనట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం గతంలో చూసాం కొవ్వూరుకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు సంబంధించిన నియోజకవర్గంలో సొసైటీ సీట్లకు సంబంధించి వ్యవహారంలోనే ఆ నియోజకవర్గానికి సంబంధించిన జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావు జనసేన కార్యకర్తలు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నప్పుడు వాళ్ళకి మద్దతుగా వెళ్ళారని చెప్పి కూటమి స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుందంటూ కూడా ఆయన వెంటనే పార్టీ అధిష్టానం ఆయన సంప్రదించకుండానే ఆయన్ని సస్పెండ్ చేసిన పరిస్థితి. ఆ వ్యవహారం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం. దాని మీద కూడా ఎక్కడ కూడా జనసేన ఎక్కడ కూడా స్పందించిన పరిస్థితి కనిపించినట్టు పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ దానికి సంబంధించి వ్యాఖ్యలు కూడా చేయని పరిస్థితి. ఇప్పుడు తాజాగా అలాంటి పరిస్థితి సేమ్ చింతలపూడిలో కూడా వచ్చింది. చింతలపూడికి సంబంధించి కేటాయించినటువంటి జనసేనకి కేటాయించిన సొసైటీ సీట్లకు సంబంధించి ఇప్పుడు అన్యాయం జరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ జిల్లాకి సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు నాదెండ్ల మోహన్ లేని పక్షంలో పార్టీకి సంబంధించిన అధినేతలు కావచ్చు లేదంటే జిల్లా అధ్యక్షులు కావచ్చు ఎవరో కూడా ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్కడ కూడా స్పందించినట్టు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. అయితే మేకేశ్వరయ్య మాత్రం మొదటి నుంచి కూడా ఆయన ఒకటే చెప్తున్నారు, చింతలపూడి నియోజకవర్గంలో కూటమికి ఎక్కడ కూడా జనసేన పార్టీకి ప్రాబ్లం ఇవ్వట్లేదు, ఎక్కడ కూడా జనసేన గుర్తించట్లేదు. ఎమ్మెల్యే సొంగ రోషన్ ఒక నియంత్రణ మారి ఆయన మాట చెల్లేల విధంగా కూడా చేస్తున్నారు. కాబట్టి దీని మీద ఎప్పటికైనా అధిష్టానం దృష్టి పెట్టాలి. కూటమి పార్టీ దృష్టి పెట్టలేని పక్షంలో ఇది ఖచ్చితంగా కూటమికి భవిష్యత్తులో దెబ్బపడే అవకాశం ఉందని చెప్పి ఆయన కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్, థ్యాంక్ యూ మణికుమార్. ఏదేమైనా ఏపీలో జనసేన నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమకు రావాల్సిన వాటా ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం గద్దల్లా తన్నుకెళ్తున్నారని చెప్పి ఆగ్రహం వెలగక్కారు. ఏకంగా చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే రోషన్ తీరుపైన మండిపడ్డారు జనసేన ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య. సో ఎమ్మెల్యే రోషన్ తనకు రావాల్సినటువంటి అంటే ఆ జనసేన పార్టీ నాయకులు రావాల్సిన కొన్ని నామినేట్ పదవులను కూడా గద్దల్లా తన్నుకు వెళ్తున్నారని లోకల్ జనసేన వాట్సాప్ గ్రూపుల్లో ఆవేదన వెలగెక్కారు. అయితే చింతలపూడి మొత్తం మీద 20 సొసైటీ సీట్లు ఉంటే దాంట్లో జనసేనకి కేవలం 5 సీట్లే కేటాయించారు. అందులో నుంచి కూడా 2 టీడీపీ నేతలు మళ్ళీ లాగేసుకున్నారట. ఇలా రకంగా జనసేనకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పి తన ఆవేదన ఆగ్రహాన్ని వెలగక్కారాయన. మరి ప్రస్తుతానికి టీడీపీ కూటమి మొత్తం కూడా ఒకే రకంగా ఉందని చెప్పి అటు జనసేన బీజేపీ టీడీపీలు భావిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. సో మీరు కూడా నిజంగానే అసంతృప్తిలో ఉన్నారా? సో మీకు రావాల్సిన వాటాని నిజంగానే టీడీపీ బీజేపీలు లాక్కెళ్తున్నాయా? జనసేన కార్యకర్తల యొక్క వర్షన్ ఏంటి, పవన్ కళ్యాణ్ అభిమానుల యొక్క వర్షన్ ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.